వరంగల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు దాడులకు దిగుతున్నాయి. ఒక్క కాలనీలో 10కి పైగా సునకాలు ఉంటున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు స్థానికులు. కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. వరంగల్ ట్రై సిటీలో కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. కాజీపేట్, వరంగల్, హనుమకొండలో వీధి కుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 38,000కు పైగా వీధి కుక్కలున్నాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు. అధికారులు మాత్రం 28,000 ఉన్నాయని, శునకాల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అధికారుల రికార్డులకు భిన్నంగా ఉంది. ఏ కాలనీకి వెళ్లినా పదుల సంఖ్యలో కుక్కలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. కుక్కల బెడద అరికట్టడంలో జీడబ్ల్యూఎంసీ విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. శునకాలకు కుటుంబ నియంత్రణ చేసేందుకు ఓ ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు మున్సిపల్ అధికారులు. ఆహారం, సర్జరీ, సిబ్బంది వేతనాలు కలిపి ఒక్కో శునకంపై 750 రూపాయలు ఏజెన్సీకి చెల్లిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వీధుల్లో కుక్కలను పట్టింది లేదు, ఆపరేషన్లు చేయించింది లేదంటున్నారు పబ్లిక్. కుటుంబ నియంత్రణ పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ విలీన గ్రామాల్లోనూ వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. కర్ర సాయం లేకుండా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు జనం. ఇటీవలే కరీమాబాద్లో 10-15 కుక్కలు ఇంటి ముందు కూర్చున్న వృద్ధుడిపై దాడి చేశాయి. ఈ ఘటనతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు స్థానికులు. మాకు వచ్చేసి ఇక్కడ వీధి కుక్కల బెడద బాగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళకు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము, కార్పొరేటర్లకు కంప్లైంట్ ఇచ్చాము. ఏదైనా సంఘటన జరిగినప్పుడే వాళ్ళు వచ్చి అట్లనా ఇట్లనా అంటున్నారు, కుక్కల బండ్లు పంపిస్తున్నారు. దయచేసి చిన్నపిల్లలు ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలు తిరుగుతూ అంటారు. వాటికి దాహం వేసో లేకుంటే ఆకలియో పిల్లల మీద ప్రభావం చూపే విధంగా అవి చేస్తున్నాయండి. మామూలుగా పెద్దవాళ్ళ వెంబడి కూడా పడుతున్నాయి అవి. కుక్కలకు ఏది ఆపరేషన్లు చేయించడమో లేకుంటే వాటి నివారణ ఏ విధంగా చేస్తారో దయచేసి మమ్మల్ని కాపాడగలరు. కరీమాబాద్, ఉర్సు, రెడ్డి కాలనీల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు లోకల్స్. అధికారులు కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు. ఒక దగ్గర 1 ఎకరం భూమి తీసుకొని దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లాంటిదో లేకపోతే ఫెన్సింగ్ లాంటిదో వేసి తీసుకుపోయిన కుక్కలు అన్నింటినీ కూడా తీసుకుపోయి అక్కడనే వాటిని ఫుడ్ పెట్టి, అంటే హోటళ్ళ నుంచి వెళ్ళి ఏదైతే ఫుడ్ అయితే సేకరించి వాటికి పెట్టి ఉన్నన్ని రోజులు ఉండి ఆపరేషన్ చేసి ఉన్నన్ని రోజులు ఉండి దాన్ని ఆ కుక్కలు చనిపోయేంత వరకు వాటిని మనమే పరిరక్షణ చేసుకుంటూ వాటిని ఇంజక్షన్లు వేసుకుంటూ వాటిని ఉంచుకుంటే బెటర్. కుక్కల నియంత్రణకు మున్సిపల్ కార్పొరేషన్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు అధికారులు. శునకాలకు శస్త్రచికిత్సలు చేయిస్తున్నామన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మనకు మోర్ దెన్ 28,000 డాగ్స్ ఉన్నాయి, 28,000-30,000 డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ అన్నింటినీ కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలనే ఒక ఏంతో మనము పకడ్బందీ ప్రణాళికతో పోతున్నాము. డైలీ ఎక్కడైతే కంప్లైంట్ బేస్ గ్రీవెన్స్ కంప్లైంట్స్ వస్తాయో గ్రీవెన్స్ కంప్లైంట్ ప్రకారం బేస్ చేసుకొని అక్కడికి ఆ వెహికల్స్ పంపించి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్. ఇది వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు వరంగల్ వాసులు. కుక్కలను నియంత్రించి దాడులకు పాల్పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.